మనిషికి తృప్తి దేనిలో ఉంది అనే విషయానికి వస్తే, మనిషికి తృప్తి దేనిలో ఉంటుందో తెలుసా? నీ ఘటాన్ని నువ్వు ఆధీనపరుచుకున్నప్పుడు ఒక అద్భుతమైన సాటిస్ఫాక్షన్ నీకు ఉంటుంది. నీలో వచ్చేటువంటి కలవరాల్ని, భయాల్ని, కోపావేశాలని నీవు కంట్రోల్ చేసుకోగలిగి నిన్ను నువ్వు ఒక అందమైన వ్యక్తిత్వంతో తీర్చిదిద్దుకోగలిగితే నువ్వెంతో మనశ్శాంతితోనూ సంతోషంతోనూ బ్రతకగలుగుతావు. ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11 వాక్యంలో రాయబడి ఉంటుంది, నేను ఉన్న స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, నాకేదో లేదు కాబట్టి లేని మాటలు, గాలి మాటలు నేను మాట్లాడట్లేదు అంటున్నాడు ఇక్కడ దైవ సేవకుడు. ఉన్నవాళ్ళని చూసి అక్కసపడుతూ కూడా నేను మాట్లాడట్లేదు, ఉన్నవాళ్ళని చూసి నేను అసూయతో నేను మాట్లాడట్లేదు. అయితే నాకేదో లేదని నేను ఈ మాటలు చెప్పట్లేదు, నాకు కావలసినవన్నీ దేవుడు నాకు సమృద్ధిగానే ఇచ్చాడు. అయితే నేను ఒక విషయాన్ని గ్రహించాను, అది దేవుని చిత్తముగా నేను భావించి నేను ఆ రీతిగా నా జీవితాన్ని మరల్చుకోవడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. ఏమిటి ఆయన మాట్లాడిన మాట? నాకు కొదువ కలిగినందుకు నేను ఇలాగని చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఇది ఆటోమేటిక్గా నేను చెప్పగానే మీరు వినగానే వచ్చేదేమీ కాదు. చెప్పేవాళ్ళు మేము చెప్తూ ఉంటాం, విన్నటువంటి నీవు వాటిని ఆచరించి నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలనే తలంపు నీలో ఒకటి నూతనంగా పుడితేనే దేవుడైనా కార్యం చేస్తాడు, వాక్యమైన నీలో కార్యరూపంగా మారుతుంది. ఈ రెండిటికి నువ్వు అవకాశం ఇవ్వనంత కాలం నీకు నువ్వుగానే ఉంటావు. మూయబడిన ఖాళీ బాటిల్ మూత మూసివేసి బావిలో పడేసినా, సముద్రంలో పడవేసినా, నదిలో పడవేసినా ఉపయోగం లేదు. నీరు నింపబడాలంటే ఆ క్యాప్ ఓపెన్ చేయబడాలి. నీ హృదయం కూడా అలానే తెరవబడిన స్థితి ఉన్నప్పుడే నీవు విన్న తర్వాత నిన్ను నీవు మార్చుకోవాలి, నా జీవితాన్ని నేను ఇలా చక్కబెట్టుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడే ఒక పెను మార్పు నువ్వు చూడగలుగుతావు. దేవుడు కూడా నీకు సహాయం చేయడానికి ఇష్టపడతాడు. జక్కయ్య తను తాను మార్చుకోవటానికి ఇష్టపడ్డాడు. జక్కయ్య తన జీవితంలో మార్పు కావాలని కోరుకున్నాడు. అది చూశాడు ప్రభు అయిన దేవుడు, అతనిలో ఉన్న ఆసక్తి చూశాడు. పాపాత్ముడై ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధుడైన యేసుని ఎందుకు చూడాలనుకుంటున్నాడు? చూడాలి అనుకున్నాడు అంటే మారాలి అని కూడా ఆశపడుతున్నాడు. దేవుడు మన ఆలోచనలు గమనిస్తాడు, మన యొక్క తీర్మానాలని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. జక్కయ్య ఎందుకు చెట్టు ఎక్కాడు? పొట్టివాడే కదా అంతమంది మధ్యలో. యేసయ్యను చూడటానికి ఎక్కాడు. ఏం చూడాలనుకుంటున్నాడు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడు అనేది ఆయన హృదయంలో ఏమనుకుంటున్నాడో దేవుడు కూడా ఎరిగి ఉన్నాడు. కాబట్టి మార్పును కోరుతున్న జక్కయ్యని నేను ఎందుకు మార్చకూడదు అని ప్రభువు కూడా అనుకొని, జక్కయ్య ఈరోజు నేను నీ ఇంట్లో ఉంటాను, మరి నా కొరకే అన్నీ సిద్ధపరచమంటే జక్కయ్య దేవుని సన్నిధిని ఘనపరిచి పరలోక ఆనందాన్ని పొందుకొని పిలిచిన తర్వాత వచ్చిన దేవుని సన్నిధిలో వచ్చిన వాడిని వచ్చినట్టు అన్నం పెట్టేసి పంపించకుండా యేసయ్య బోధలు విని ఆ మాటల్లో ఉన్న సారాన్ని గ్రహించుకొని ఆ రోజుతో ఆ పాత బ్రతుకుని సమాధి చేసి క్రీస్తులో క్రొత్త జీవితం ప్రారంభించడం మొదలుపెట్టాడు. క్రొత్త జీవితం మొదలుపెట్టిన అతని బ్రతుకులో ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు. నీనివే పట్టణస్థులు దేవుని వాక్కు వారి యొద్దకు వచ్చేంత వరకు కూడా వారి జీవితం ఒక విధానంలో ఉంది. తృప్తి వారు వ్యభిచారములో అనుకున్నారు, తృప్తి కామ విలాసాల్లో అనుకున్నారు, తృప్తి ఒకరినొకడు కొట్టుకోవటంలో, చంపుకోవటంలో, దౌర్జన్యం చేయటంలో, దొంగతనం చేయటంలో, వారికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతకటంలో, వారికి తోచిన తీర్మానాల్లో జీవించటంలోనే సంతృప్తి, ఇదే బ్రతుకు, ఇదే జీవితం అనుకుంటూ బ్రతికారు. కానీ యోనా అనే తన ప్రవక్త ద్వారా దేవుడు తన వాక్కును పంపించినప్పుడు, అంటే ఈ జీవితం ఇంతవరకు మేము జీవించిన జీవితాన్ని గురించి ఎవరూ ప్రశ్నించలేదు. దేన్నైతే పూజిస్తున్నామో అటువైపు నుంచి కూడా మాకు ఇది మంచిది కాదు అనేటువంటి గద్దింపు రాలేదు. కానీ ఈ దేవాతి దేవుడు ఒక గద్దింపును మా దగ్గరికి పంపించాడు. అంటే మేమేం చేస్తున్నాం, యోనాకి తెలియదు మేమేం చేస్తున్నాము. మా ఊర్లో, మా పట్టణంలో, మా ఇంట్లో, మా రహస్య జీవితాల్లో మేము ఎలా బతుకుతున్నామో మాకు మాత్రమే తెలుసు. యోనా అనే వ్యక్తికి ఆయనకి ఎలా తెలుస్తుంది? ఆయన మా మధ్యలో నివాసం చేయలేదు, మా మధ్యలో ఆయన ప్రవక్తలో ఒక ప్రవక్త కాదు, మేము ఆయన ఒక ప్రవక్తగా మా మధ్యలో అంగీకరించలేదు, మేము ఎప్పుడు ఆయన చూడలేదు, ఆయన ఎప్పుడు మమ్మల్ని చూడలేదు. ఏదో ఊరు నుంచి బయలుదేరి వచ్చాడు, ఈ ఊరికి వచ్చేసాడు. ఈ ఊరికి వచ్చి ఆయన మేం చేసిన తప్పులన్నీ మాట్లాడుతున్నాడు, మా రహస్య పాపాలన్నీ మాట్లాడుతున్నాడు, మా బ్రతుకులన్నీ తెరిచిన పుస్తకంలాగా కంటికి కట్టినట్టుగా ఫిలిం తీసి నీనివే పట్టణాన్ని చూపిస్తే యోనా గారు రోజు చూసి
వారి బ్రతుకులు ఎలా ఉన్నాయో మాట్లాడినంత విధానంతో అత్యంత స్పష్టముగా మాట్లాడుతున్నారేంటి? ఏమండి, నీనెవే పట్టణస్థులు 3 రోజులు ఎందుకు ఉపవాసం ఉన్నారో తెలుసా? ఎందుకు కఠినమైన ఉపవాసం ఉన్నారో తెలుసా? ఎందుకు పశువులను కూడా ఉపవాసం ఉంచారు, పసిబిడ్డలను కూడా ఉపవాసం ఉంచారో తెలుసా? ఎందుకు రాజు కూడా సింహాసనం నుండి దిగి వచ్చాడో తెలుసా? ఎందుకు అక్కడ స్త్రీలు పురుషులు అందరూ కూడా బూడిదలో కూర్చొని కఠోరమైన ఉపవాసం ఉన్నారో తెలుసా? యోనా అనే ఆ ప్రవక్త తమకు సంబంధించిన వాడు కాకపోయినా ఆయన వచ్చి మాట్లాడినప్పుడు ఎందుకు ఉపవాసం ఉన్నారో తెలుసా? తామెన్నడూ సేవించినటువంటి ఒక దేవుడు వారి దగ్గరకు వర్తమానం పంపించగానే వీళ్ళంత త్వరగా మనసు మార్చుకొని ఉపవాసం ఉండే రకాలంటారా? వారు హృదయాలు ఏమన్నా మంచిగా ఉన్నాయో? చెడ్డ హృదయం కలిగిన వాడు చెడ్డవాటి మీదే మనసు పెడతాడు, కానీ దుర్జనుడు చెడ్డవాటినే వింటాడు. వీళ్ళకి వినే స్వభావం ఉంటుందా అంటే ఉండదు. వాళ్ళు ఎవరి మాటనే లెక్క చేయనటువంటి వారు, ఎవరికి వారు భయపడనటువంటి వారు, వారికి తోచింది, వారికి నచ్చింది, వారి స్వభావ సిద్ధమైన గుణమును మాత్రమే అనుసరించి నడవటానికి అలవాటు పడినటువంటి వారు. అలాంటి వాళ్ళు 3 రోజులు ఉపవాసం ఉన్నారంటే దీనిలో ఏదో సీక్రెట్ లేకుండా ఉంటుందా? వీళ్ళు ఎలా ఉన్నారు ఉపవాసం? వీళ్ళు ఎలా భయపడ్డారు? అసలు వీళ్ళు ఏ రీతిగా 3 దినాలు కూడా కఠోరమైన ఉపవాసం ఉండి దేవుని కటాక్షం కొరకు తాగేవాడు తాగకుండా 3 రోజులు ఎలా నిగ్రహించుకోగలిగాడు? వారి యొక్క క్లబ్బులు పబ్బులు 3 రోజులు మూసేసి ఎలా వాళ్ళు దేవస్థలో కూర్చోగలిగారు? దానికి గల కారణం ఏమై ఉంటుంది? ఇంత కఠోరమైన పాపభరితమైన దుర్భేద్యమైన జీవితాలకు అలవాటు పడినటువంటి పట్టణస్థులు ఒక దైవ సేవకుడు వచ్చి మాట్లాడగానే వాళ్ళు ఉపవాసాలు ఉండే టైపా? అంత భక్తులు అంటే కానే కాదు. వాళ్ళు భక్తిహీనులు. వారి భక్తిహీనత, వారి పాపక్రియలు, ఆకాశమందున్న దేవుని సన్నిధికి వారి దుర్మార్గ క్రియలు భయంకరంగా కనబడ్డాయి. కాబట్టే నాశనం చేస్తానని ప్రభువైన దేవుడు సెలవించాడు. ఇక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా? వారి హృదయ రహస్యాలని, వారి సీక్రెట్ లైఫ్ గురించి దేవుడు తన ప్రవక్త ద్వారా వారితో మాట్లాడాడు. ఏ టు జెడ్, ప్రతి చిన్న విషయం మొదలుకొని ప్రతి పెద్ద విషయం, గొప్ప విషయం వరకు కూడా వారు ఆ పట్టణంలో ఏం కొనసాగిస్తున్నారు, ఆ పట్టణంలో ఏం చేస్తున్నారు, రాత్రులు ఏం చేస్తున్నారు, పగలు ఏం చేస్తున్నారు, కుటుంబాల్లో ఏం చేస్తున్నారు, యవ్వనుల జీవితాలు ఎలా ఉన్నాయి, మీరు ఏ విధంగా ఉంటున్నారు, మొత్తం ఆ పుట్టలో నుంచి చీమలు కనుక బయటకు వచ్చినట్లుగా వాళ్ళని బయటికి తీసుకురావటానికి, వారి పాపపు ఉచ్చుల్లోంచి బయటికి తీసుకురావటానికి వారి రహస్య జీవితాలను గురించి దేవాతి దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడాడు. చాలాసార్లు ఉపవాసం ఉన్నారు నీనెవే పట్టణస్థులని చెప్తూ ఉంటాం. అయితే వాళ్ళు ఉపవాసంలోనికి వారు నడిపించింది ఏంటి? ఎందుకు వాళ్ళు అంత గడగడగడలాడుతూ వణిగిపోతూ ఉపవాసం ఉన్నారు? వారు సంతృప్తి దేనిలోనే ఉందనుకొని అదే నిజం అనుకొని వారు బ్రతికారు అంతకాలము కూడా. అది నిజము కాదు, మీ సంతృప్తి దేవునిలోనే అని ఆ యొక్క వాక్యము వారికి బోధించబడినప్పుడు అసలు వారు ఏం చేస్తున్నారో, ఈ పట్టణంలో ఏం సంభవిస్తున్నాయో ప్రవక్త ఆయన జ్ఞాని అనేటువంటి వాడు, భవిష్యత్తు జ్ఞానము కలిగిన వాడు. దేవుడు అతనికి బయలుపరిచిన ప్రతి మాటని యోనా ప్రకటించినప్పుడు విన్నారు. ప్రతి ఒక్కళ్ళు నోర్లు ఎలబెట్టారు. వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊర్లు, వాళ్ళ క్రియలు, వారి చేష్టలు, వాళ్ళ బలాత్కార క్రియలు అన్నిటి గురించి మాట్లాడినప్పుడు అప్పుడు వారు నమ్మారు. ఈ ప్రవక్త జీవం గల దేవుడైన యెహోవా యొద్ద నుంచే నిశ్చయముగా వచ్చినటువంటి వాడు. ఆ దేవుడే మమ్మల్ని దృష్టి నుంచి ఆయన చూశాడు. పట్టణాన్ని ఎవరు చూస్తారులే అనుకున్నాం, మా క్రియల్ని ఎవరు చూస్తారులే అనుకున్నాం, మా జీవితాల గురించి ఎవరు పట్టించుకుంటారులే, మా జీవితం మాది కదా అనుకున్నాం. కానీ దేవుని కన్ను మమ్మల్ని చూస్తుంది. ఆయన జీవము గల దేవుడు. ఆయన జీవము గల దేవుడు కన్నుండి కన్నిచ్చిన వాడు కానకుండా ఉంటాడా? చెవి ఇచ్చినవాడు వినకుండా ఉంటాడా? నోరిచ్చినవాడు మనతో మాట్లాడకుండా ఉంటాడా? చప్పలు కొడుతూ దేవుడు నామానికి మహిమ చెల్లిద్దాం దైవజనమా. వారు అప్పుడు గ్రహించారు, ఓ ఈ దేవుడు మనల్ని చూస్తున్నాడు, ఈ దేవుడు మనం మాట్లాడుకునే వింటున్నాడు, అలానే ఈ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తన ప్రవక్త ద్వారా. అవేవో మామూలు మాటలు కాదు, నిజాలు. ఉలిక్కి పడ్డారంట యోనా మాట్లాడుతుంటే, భయముతో గడగడ వణికిపోయారంట. మా రహస్య స్థితిల గురించి మాట్లాడుతున్నట్టు దైవాత్మ కలిగిన వాడే మాట్లాడగలుగుతాడు, కానీ మామూలు వాళ్ళు మాట్లాడలేరు అని వారు మనస్సులో గ్రహించుకొని అంత పాపాత్ములు, అంత కఠినలు కూడా మారటానికి గల కారణం వారి జీవితాలని దేవుడు చదివి వారికి వివరించడం వలన వారు భయముతోనూ వణుకుతోనూ 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తమ బ్రతుకులను మార్చుకోగలిగారు.
ఎవరైనప్పటికీ కూడా, ఒక పట్టణంలో ఉన్న ప్రజలైనా, ఒక ఇంట్లో ఉన్నటువంటి కుటుంబస్తులైనా సరే, వారి జీవితాన్ని వారు స్వతంత్రంగా వదిలేస్తే చెడ్డమైన 7 దెయ్యాలు వచ్చి కూర్చొని ఒక వ్యక్తి బ్రతుకుని పాడు చేసే అవకాశం లేకపోలేదు. ఒక విశ్వాసి అయినా, ఒక సేవకుడైనా, ఒక సేవకురాలైనా ఖాళీగా తమ జీవితాల్ని దేనితో నింపుకోవాలో ఆత్మీయ జీవితంలో దాంతో నింపబడకుండా నిర్లక్ష్యంగా ఉంటే వారి బ్రతుకుల్లో కూడా నులివెచ్చని స్థితి చూడటానికి, త్వరలో వారి స్థితి ఆత్మీయ స్థితి నుంచి పడిపోవటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందువల్లనే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నాకేదో లేక నేనేమీ మాట్లాడట్లేదు, కానీ తృప్తి కలిగి ఉండటాన్ని నేను నేర్చుకున్నాను. ఒక సంతృప్తితో కూడిన జీవితాన్ని నేను అలవర్చుకున్నాను. దీన్ని క్రమశిక్షణతో డిసిప్లిన్ చేసుకోలేకనే అభిషిక్తులైన వారు కూడా పడిపోయారు. గలతీ సంఘము దేవుడిచ్చిన మాట, సత్యమైన దేవుని మాటను తమ హృదయంలో రూఢీపరుచుకుని తృప్తితో బతకటం వదిలేయటం వల్లనే బుద్ధిహీనులైపోయారు. ఓ ఫూలిష్ గలేషియన్స్, బుద్ధిహీనులైపోయి అబద్ధ బోధల వైపు వారు వెళ్ళారు, అబద్ధ ప్రవచనాల వైపు వెళ్ళారు, అబద్ధ ఆత్మలకి తమను తాము అప్పగించుకున్నారు, మోసానికి వారు అప్పగించబడ్డారు, భ్రష్టత్వానికి అప్పగించబడ్డారు, భ్రమపరిచే ఆత్మచేత వారు మోసగించబడ్డారు. ఎందుకు వారికి దుస్థితి ఏర్పడింది సంఘానికి అంటే, వారు దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి అపోస్తలుల ద్వారా ఇవ్వబడిన వాక్యముతో వారు సంతృప్తి పొందక ఇంకా ఏదో వారు తెలుసుకోవాలని వాక్య విరుద్ధమైన వాటితో వారు ఏకీభవించటం వలన ఆత్మీయ పతనం అనేది వారి జీవితాల్లో ప్రారంభమైంది. ప్రియులారా, గమనించుకోవాలి. ఇక్కడ ఫిలిప్పీ 4:11 మనం చూసినట్లయితే మరొకసారి ఈ వచనాన్ని మనం చదువుదాం. నా కొదువ కలిగినందుకు నేను ఇలాగుని చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. సంతృప్తి అనేది క్రైస్తవ జీవితానికి చాలా అవసరం. తృప్తితో కూడిన జీవితం ఆశీర్వాదకరమైన జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ఏ విషయాల్లో మనం తృప్తిని కలిగి ఉండాలి? 37వ కీర్తన 18-19 నిర్దోషులుగా జీవించే విషయంలో మనం తృప్తి పొందాలి. నిర్దోషిగా నువ్వు జీవిస్తున్నావా? అది నీ జీవితంలో ₹1,00,00,000 ఉన్నదాంతో సమానం. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిల్చును. ఇది వాగ్దానం కాదంటారండి? ఇది అద్భుతమైన వాగ్దానం అంటాను నేను. ఈ మాటలు అనేకమైన సార్లు నేను చదివాను. నిర్దోషుల చర్యలను ఎవరు గమనిస్తున్నారు, ఎవరు గుర్తిస్తున్నారండి? యెహోవా గుర్తించుచున్నాడు. దేవుడు గుర్తిస్తున్నారమ్మా. నీ నీతి, నీ యథార్థత, నీ నిజాయితీ, నీ భక్తి, నీ శ్రమ, నీ కష్టము నీ తోటివారు గుర్తించకపోయినా నో వరీస్, చింతపడాల్సిన పనే లేదు. దేవుడు గుర్తిస్తున్నాడు చాలు. నీ జీవితానికి దేవుడు గుర్తిస్తే చాలు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఇంకా ఏం కావాలి? యేసోపు యొక్క నిర్దోషత్వాన్ని దేవుడు చూశాడు, పరిశుద్ధతను దేవుడు చూశాడు. నేను దేవునికి భయపడేవాడిని, యవన కాలంలో ఉన్నప్పటికీ కూడా నేను ఎలా పాపం చేస్తాను, నేను నిర్దోషిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలన్నాడు. ఎలీషా అన్నాడు, నీవిచ్చిన డబ్బులతో నాకేం పని, దేవుడు నన్ను పోషిస్తాడు, నువ్వు ముందు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు, నా చేతులు నేను నిర్దోషంగా ఉంచుకుంటానని ఒక మంచి తీర్మానం. భక్తులైన వారు, అభిషేకించబడిన వారు, దేవుని చేత బలముగా వాడబడిన వారు వారి జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి తీర్మానాలతో వారి జీవితంలో ముందుకు వెళ్ళారు. నేను పాపము చేయజాలను, దానియేలు అన్నాడు, సింహపులో ఎందుకు వేయాల్సి వచ్చింది, అపవిత్రమైన దాన్ని నేను ముట్టను అన్నాడు. అతని నిర్దోషత్వాన్ని దేవుడు పగటి వెలుగువలే చేశాడు. షద్రక్, మేషక్, అబేద్నెగో నిర్దోషంగా ఉండాలనుకున్నాడు. మండుచున్న ఈ అగ్నిగుండంలో వేసిన మా దేవుడు మమ్మల్ని తప్పించగల సమర్థుడు, మేమైతే మాత్రం దేవుని వాక్యానికి విరుద్ధమైన వాటిని చేయమన్నాడు. వారి నిర్దోషత్వాన్ని దేవుడు చూశాడు. అగ్నిలో వారు కాలిపోకుండా ప్రభువైన దేవుడే వచ్చి వారిని బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిర్దోషులుగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, జీవిస్తూ ఉన్నప్పుడు మన స్వాస్థ్యమును కాపాడువాడు మన దేవుడేనంట. నీ స్వాస్థ్యమును స్థిరపరచువాడు నీ దేవుడే. నీ స్వాస్థ్యమునికి కంచెవేయవాడు నీ దేవుడే. నీ స్వాస్థ్యము ఎంతకాలం నిలుస్తుందంటే సదాకాలము నిలుచును. హల్లెలూయా. సదాకాలము నీ స్వాస్థ్యము అనగా అది నీ సంతానమై ఉండొచ్చు, నీకు సంబంధించింది ఏదైనా అయి ఉండొచ్చు. నీది అనేది ఏదైనా అది నీ స్వాస్థ్య భాగమే. అంత మాత్రమే కాదు, నా మట్టుకైతే నా స్వాస్థ్య భాగం నా దేవుడే అనుకుంటాను. నువ్వేమనుకుంటున్నావు దేవుని బిడ్డ? నువ్వు చెప్పాలి కదా, చెప్పండి, నా స్వాస్థ్య భాగము నా దేవుడే. లేవీలు ఏడుస్తారు వచ్చి, ప్రభువా అన్ని గోత్రాలకి అన్నీ పనిచేసావు, దేశాలు పనిచేసావు, పొలాలు పనిచేసావు,
భూములు పనిచేసావు. ఒక్కొక్క దిక్కు ఒక్కొక్కరికి అన్ని గోత్రాల వరకు పంచావు. 12 గోత్రాల్లో మా గోత్రం లేవి గోత్రం. అంటే సేవ చేసి నీకు సేవ చేసే మమ్మల్ని నువ్వు మర్చిపోయావేంటి ప్రభువా? మాకేమీ లేదా? మా పిల్లలకి పరిస్థితి ఏమవ్వాలి? మా బ్రతుకులు ఏమైపోవాలి? మేమేమైపోవాలి? 11 గోత్రాల వాళ్ళకి ఆస్తిపరులైపోయారు. మేము చూస్తూ ఉండగానే అందరికీ అన్నీ పనిచేసావు. వాళ్ళు గొప్పోళ్ళు అయిపోయారు. మేము నిరాడంబరంగా ఇలానే ఉన్నాం. వాళ్ళతో పాటే పుట్టాం, వాళ్ళతో పాటే పెరిగాం, వాళ్ళ మధ్యలోనే ఉన్నాం. మేమేం పాపం చేశాం ప్రభువా? ఇంకా చెప్పాలంటే మేము నిరంతరము నిత్యము నీ పాదసేవే చేసుకుంటున్నాం. కానీ మాకు ఆస్తి అనేది నువ్వు ఇవ్వలేదంటే ఆ సర్వశక్తి గల దేవుడు ఏమన్నాడు తెలుసా? మీ స్వాస్థ్య భాగము నేనే అన్నాడంట. ఆ గుండెల్లో సువర్ణ అక్షరాలతో రాయదగిన మాట ఆ మాట. ఏమన్నాడండి ప్రభు అయిన దేవుడు? మీ స్వాస్థ్య భాగము నేనే మీ స్వాస్థ్య భాగం. మీ ఆస్తి నేనే, మీ సంపద నేనే, మీ భూమి నేనే, మీ యొక్క సర్వము కూడా నేనే. భూములైనా భూకంపాలు వస్తాయి పోతాయేమో, భూములైనా బీడుబారిపోతాయేమో, బావులైనా నీరు లేనటువంటి బావులుగా తయారవుతాయేమో, ఇల్లులైనా పాడుబడిపోతాయేమో. అయితే నన్ను స్వాస్థ్య భాగంగా చేసుకునుంటే నిత్యము మీ జీవితాల ఆశీర్వాదాలతో నడవబోతూ ఉన్నాయి. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 20వ వచనం. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలుగుదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇజ్రాయేలుల మధ్య నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. ఇజ్రాయేలుల మధ్య నీ పాలు నీ స్వాస్థ్యము. ఈరోజు యేసయ్యే నా స్వాస్థ్య భాగంగా ఉంటే చాలు అన్నవారు దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియులారా, ఆయన సన్నిధి నువ్వు కలిగి ఉంటే అరణ్యములో ఎడారుల్లో కూడా నదులు నీ కొరకు దేవుడు ప్రవహింపజేయగల శక్తిమంతుడై ఉన్నాడు. యోసేపుకి ఎవరిచ్చారండి ఆ గొప్ప స్థానాన్ని? దేవుడే అతని స్వాస్థ్య భాగం. దేవునితో ఒక వ్యక్తి నడిచినప్పుడు అతన్ని ఎంత ఉన్నత స్థలముల్లో అయినా దేవుడు ఎక్కించగల సమర్థుడై ఉన్నాడు. ఒకరిని హెచ్చించుట, మరొకరిని తగ్గించుట అది దేవుని వశములో ఉన్నది. ఒకరిని తలగా ఉంచాలో తోకగా ఉంచాలో అది ఎవరి వశములో ఉన్నదండి? అది దేవుని వశములో ఉన్నది. అందువలన ఎప్పుడు కూడా మనసులో ఆయాసపడకండి. వాళ్ళకి నా అన్నదమ్ములకి ఎక్కువ ఆస్తి వెళ్ళిపోయింది, నేను అన్యాయం అయిపోయాను, చూస్తూ ఉండగా నన్ను అన్యాయం చేశారు, వారి నోట్లో నోరు పెట్టలేను, వారు పలుకుబడితో నేను పోరాడలేను, వారు డబ్బుతో అన్నీ కొనేస్తారు, నేను ఏమీ చేయలేనని మనసులో ఏమాత్రము దిగులు పడవద్దు. నీ స్వాస్థ్య భాగము నీ దేవుడై ఉన్నాడు. నీ పిల్లల్ని ఉన్నతంగా దేవుడు దీవిస్తాడు. నీ కష్టాయితాన్ని ఉన్నతంగా దేవుడు దీవిస్తాడు. పచ్చని ఒలీవ తోటవలె నువ్వు ఎప్పుడూ కూడా కాపు మానవు, చింత నొందవు. నీ దేవుడిని పక్షముగా కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఆ ప్రభు అయిన దేవుడిని నువ్వు స్వాస్థ్య భాగంగా చేసుకో. ఎన్నో అవాంతరాలు, ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో మోసములు, ఎన్నో తంత్రములు పరిచర్యలో తోటి సహోదరుల వలన, తోటి సేవకుల వలన, ఆయా విధములైనటువంటి అన్య జనాంగముల వలన రకరకాల శోధనలు ఎదుర్కొన్నప్పుడు మేము ఎప్పుడు అనుకున్నది ఒకటే, మాలో ఎప్పుడు ఒక తృప్తి, అది ఆత్మీయ సంతృప్తి. ఈ రోజు వరకు కూడా అదే సంతృప్తితో బతుకుతూ ఉన్నాం. మా మనస్సుల్లో ఎప్పుడూ కూడా అది లేదు ఇది లేదనే భావనే ఉండదు. నా మట్టుకైతే నేను ఒకటే ఏడుస్తాను. ఎప్పుడైనా ఏడ్చానంటే దేవుని సన్నిధి నాకు కొంచెం దూరంగా ఉందనిపిస్తే కన్నీళ్ళు వచ్చేస్తాయి. నేను అంటాను, నా బాల్య దినముల నుంచి నా దేవుడు నీవే ప్రభువా, నీతో నా సహవాసం 37 సంవత్సరాల సహవాసం, నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రభువా. నిన్ను ధరించుకొని నిన్ను కలిగి ఉండి నేను ఈ రోజున ఈ స్థితిలో నిలబడగలిగి ఉన్నాను. నా కులము వలనో, నా ఆస్తి వలనో, ఇంకే దేని వలనో కాదు నాయన. ఈ రోజున నిన్ను ధరించుకొని నీ వాక్యపు వెలుగులో జీవించటం వలన నువ్వు ఇచ్చిన సంతృప్తి, లోకం ఇవ్వని తృప్తి నువ్వు నాకు ఇచ్చావు. ఆ తృప్తి నాకు చాలు ఈ జీవితానికి. అలా నీ మనస్సులో నువ్వు సంతృప్తి కలిగి ఉండాలి. మన ఆలోచనలో సంతృప్తి అంటే, సాటిస్ఫాక్షన్ అంటే అర్థాలు మారిపోయాయి. లోకంలో అర్థాలు మారిపోయాయి. లోకంలో జీవిస్తున్న మన మీద కూడా ఆ ప్రభావం పడి మనలో కూడా అర్థాలు మారిపోయాయి. ఆత్మీయతలో సంతృప్తి పొందే రోజులు పోతున్నాయి దైవజనమా. ఆత్మీయులు భక్తిలో సాటిస్ఫాక్షన్, ఆనందం ఉంది అనే రోజులు అంతరించిపోతున్నాయి దైవజనమా. విశ్వాస జీవితంలో నేను ఆనందంగా ఉన్నాననే రోజులు గతించిపోతున్నాయి. అందరిలో మనం కూడా ఒకరిలాగా మారిపోయి ఐహిక విచారములతో, చింతలతో, ధనముతో, ధనాపేక్షతో, రకరకాల విషయాలతో, ఐహిక విచారములతో నింపబడి నీ మంచి జీవితాన్ని నువ్వు అశాంతితో, అసమాధానంతో, అసంతృప్తితో, ఆవేదనతో, పోటీతత్వంతో
విభేదములతో, కోపములతో మనశ్శాంతిని కోల్పోయి ఈరోజు దేవుని సంఘం కూడా పొరబడుతూ ఉంది. అది నిజము కాదు. నిజముగా నీకు అసలైన సంతోషం ఈ జీవితానికి దేనిలో ఉండాలో దానిలో నువ్వు కలిగి ఉంటే నీ జీవితం నీకు ఎంతో అందంగా కనబడుతూ ఉంటుంది. నువ్వు చక్కగా తిని రాత్రి నిద్రపోతావు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి కావలసిన సమస్తాన్ని సమకూరుస్తూ వారు ఉదయకాలమే లేచి ప్రహర్షించి ఆనందించి సంతోషించినట్లుగా వారి కార్యాలని ఆ దేవుడే నూతనపరుస్తూ ఉంటాడు. నీ ప్రభువే నీకు టైం టేబుల్, రేపు ఏం చేయాలనే టైం టేబుల్ దేవుడు నిర్ణయిస్తే అది అదృష్టమా దురదృష్టమా? నీ జీవితం ఎవరో చేత నిర్ణయించబట్టం కన్నా, లేదా నీ సొబుద్ధిని ఆధారం చేసుకుని నిర్ణయించబట్టం కన్నా, నీవు సేవిస్తున్న దేవుడే నీ జీవితానికి ఒక టైం టేబుల్, ఒక ప్రణాళికలు సిద్ధపరిచి ఉంచితే ఆ ప్రణాళికలను అనుసరించి ఆ టైం టేబుల్ని ముందు పెట్టుకుని దాని ప్రకారం నువ్వు నడవగలిగితే నిజంగా ఆ జీవితం ధన్యకరమైన జీవితం అంటాను నేనైతే. అది ఎంత ధన్యకరమైన జీవితం! సంతృప్తి దేనిలో ఉంది? నేను కలిగిన దానిలో సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నా అనే దానిలోనే అసలైన సంతృప్తి చూశాడంట అపోస్తలుడైన పౌలు. లేని దాని కొరకు నేను చింతించేవాడిని కాదు, కలిగిన దానిలో సంతృప్తితో ఆనందించేవాడిని. నిజంగా చెప్పాలంటే ఆయన సర్వసమృద్ధి కలిగిన సంతోషకరమైన జీవితం. భక్తిలో ఆయన నంబర్ 1 అయిపోయాడు. శ్రమలు పాలైనా, హింసలు పాలైనా, దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలో, లోకం పెట్టిన పరీక్షలో, సాతాను పెట్టిన పరీక్షలో అన్నిట్లో కూడా నెగ్గి ఆత్మ వివేచనతో, ఆత్మ జ్ఞానముతో, సాతాను క్రియలు ఎరిగిన వాడుగా తను తాను లోకానికి కానీ, పాపానికి కానీ, అపవాదికి కానీ అప్పగించుకోకుండా తన జీవితానికి క్రీస్తుకు మాత్రమే అప్పగించుకొని ఆల్రెడీ అతను సంతృప్తితో కూడిన జీవితానికి అలవాటు పడ్డాడు. అందుకని అన్నాడు, నాకు సంతృప్తి, నాకేం కావాలి? దేవుడు కోరుకున్న సంతృప్తితో కూడిన జీవితం నేను జీవిస్తున్నాను. అదే ఆ ఆత్మ దాహంతోనే సంఘాలకు కూడా నేర్పించాడు దేనిలో అసలైన ఆనందం, సంతోషం ఉంటుందనేది. 37వ కీర్తన 18, 19 వచనాల్లో నిర్దోషులుగా జీవించుటే తృప్తికరమైన జీవితం దైవజనమా. అలానే 36వ కీర్తన 8వ వచనం, దేవుని మందిరములో సమృద్ధి వలన నువ్వు తృప్తిపరచబడతావు. ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలో నువ్వు గడుపుతూ ఉండగా సమృద్ధి అయినటువంటి మేలుకరమైన కార్యములతో నీ దేవుడు నిన్ను తృప్తిపరుస్తూ నడిపిస్తాడు. 63వ కీర్తన 4-5 వచనాలు, దేవుని వాక్యమును ధ్యానించడం వల్ల నువ్వు తృప్తిగా బ్రతకగలుగుతావు. ఇవన్నీ నీలో ఒకవేళ కొదువై ఉన్నావేమో, అందుకనే నీలో అసంతృప్తి. డబ్బు ఉంటే సంతృప్తి అంటే డబ్బు నీకు ఎన్నటికీ సంతోషాన్ని, సాటిస్ఫాక్షన్ని ఇవ్వజాలదు. కావలసిన నగలు నేను కొనుక్కుంటే హ్యాపీగా ఉంటాను అనుకుంటే అది నిజము కాదు. ఈరోజు కొనుక్కున్న నగ 4 రోజుల తర్వాత పాతదైపోతుంది. మరలా కొత్త నగ కోసం నీ ప్రాణం తహతహలతో అది కోరుకుంటూ ఉంటుంది, ఇంకా నాకు ఇంకో కొత్త నగ కావాలని. ఈరోజు నీకు ఇష్టమైన మంచి కలర్ఫుల్ వస్త్రం నువ్వు కొనుక్కుంటే, ఇక ఇది నేను కొనుక్కున్నాను కాబట్టి నేను హ్యాపీగా ఉంటానని ఎవరైనా చెప్పగలరా? సంతృప్తిగా ఉంటానని? లేదు ప్రియులారా. ఈ లోకం మనకి దేనిలోనూ తృప్తిని ఇవ్వలేదు, ఇవ్వజాలదు. అది భ్రమ, మన భ్రమే. ఈరోజు ఈ కారు కొంటావు, కొన్ని రోజుల తర్వాత అబ్బాయి ఈ కారు బాగలేదు, ఇంకొక కారు కొనుక్కోవాలనిపిస్తుంది. అవునంటారా? కాదంటారా? నిజమే కదా? అవును. ఇలా నువ్వు దేని విషయంలో అయినా సరే అసలు నీ మనస్సుకు నువ్వు మాట్లాడుకుంటే, ఏంటి నా మనస్సు ఎలా ఉంది, ఇది ఉంటే చాలు అనుకున్నా, హ్యాపీగా ఉంటాను అనుకున్నా, అది వచ్చిన తర్వాత ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలని నా మనస్సు ఏంటి, అసలు దేనిలోనూ ఆనందించట్లేదు. అసలు ఆనందం అనేది ఎక్కడుంది, సంతృప్తి అనేది ఎక్కడుందని వెతుకులాడుకునే పరిస్థితి నీకు రాకముందే అసలైన ఆనందం ఎక్కడుందో తెలుసుకొని ఆ ఆనందాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. నిజమైన సంతోషం, నిత్య ఆనందం యేసులోనే ఉన్నదన్నవారు చప్పలు కొడుతూ దేవుడి నామానికి మహిమ చెల్లిద్దాం. నిజమైన సంతోషం ఆ ప్రభువులోనే, ఆయన సన్నిధిలోనే ఉన్నది దైవజనమా. ఇక్కడ 63వ కీర్తన 4-5 వచనాలు, దేవుని వాక్యమును ధ్యానించటం వల్ల నేను తృప్తిపరచబడతాను. 90వ కీర్తన 14వ వచనం, దేవుని కృప ద్వారా నేను తృప్తిపరచబడతాను. సామెతలు 12వ అధ్యాయము 14వ వచనం, నా నోటి ఫలము చేత తృప్తిపరచబడతాను. ఒకని నోటి ఫలము చేత ఏం చేయబడతాను? తృప్తిగా మేలు పొందును. ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. ఎవరి క్రియల ఫలం వానికే వస్తాయని చెప్తున్నాడు. అవును, నోటి ఫలము చేత తృప్తి పొందుతాం. మన క్రియలు నిజంగా మీకున్న ఒక వస్త్రాన్ని క్రిస్మస్ టైంలో మీకు 4 శారీలు అంటే ఒక శారీ ఎవరికైనా ఇస్తే ఆ రోజు మీకు హ్యాపీగా ఉంటుందా లేదా? చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటారు. ప్రభు అయిన దేవుడు కూడా మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు దేనిలో ఆనందిస్తామో ఆ పనులే ఆయన చేయమన్నాడు. ఆయన చెప్పిని మనం చేసుకుంటూ వెళ్తే మన జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది అన్నవారు మరొకసారి దేవుని నామమునకు స్తోత్రాలు చెల్లిద్దామా? దయచేసి అందరూ లేచి నిలబడదాం. దయచేసి చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రభువా, నాకు కలిగిన దానిలో నేను సంతృప్తిగా ఉంటూ
ఆత్మ సంబంధమైన వాటిని కలిగి ఉన్నందుకు ఇంకా గొప్ప ఆనందంతో నేను జీవిస్తూ, మంచి విషయాల మీద ఆశ పెట్టుకొని, ప్రభు కార్యాల మీద మనస్సు పెట్టుకొని, నీతి కొరకు జీవిస్తూ, రక్షణానందంలో జీవిస్తూ, యేసయ్యని నేను కలిగి ఉన్నాను, ఇంతకన్నా నాకేం కావాలి అని నా జీవితంలో మనసారా నోరారా నిన్ను గణపరుస్తూ, మొదటిగా నీ రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ, ఆ తర్వాత నీ యొద్ద నుంచి వచ్చే సకల ఆశీర్వాదాలు పొందుకుంటూ ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగే కృప నాకు దయచేయడయ్యా. ఆశగల ప్రాణాన్ని నువ్వు తృప్తిపరిచే దేవుడు అయ్యా. అయ్యా, నీ మీదే నేను ఆశ పెట్టుకున్నాను ఆయన. నీ మీద ఆశ పెట్టుకున్నవాడు ఎన్నడూ కూడా నిరాశపరచబడు నాయన. ఈరోజు నాకు ఎక్కడో ఏదో లేదనే అసంతృప్తి నాలోంచి తీసివేయండి నాయన. జీవము గల దేవుడివే నువ్వు నాకున్నావయ్యా. నీలోనే ఆశీర్వాదం ఉంది, నీలోనే సంతృప్తి ఉన్నది, నీలోనే ఆనందం ఉన్నది నాయన, నీలోనే సమాధానము, శాంతి ఉన్నదయ్యా. డాడీ, నీ ఉన్నతమైన మనకి మహిమ ప్రభావములు ఆరోపిస్తున్నాను నాయన. ఈ లోకంలో ఉన్న మా ఇష్ట వస్తువులన్నిటికన్నా అత్యంత శ్రేష్టమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ జీవాన్ని మాకు ఇచ్చావు నాయన. నీ సన్నిధితో పోల్చ చాలనటువంటి ఇవన్నీ కూడా మెటీరియల్ థింగ్స్ నాయన, లోకపరమైన అన్నీ కూడా నువ్వు మాకిచ్చిన ఈ రక్షణ ఆనందము, ఈ జీవము, ఈ సహవాసం, ఈ వాక్యం, ఈ ఉపదేశం ముందు అవి ఎందుకు పనికిరావు నాయన. నువ్వు మాకిచ్చినది అమూల్యమైనటువంటిది, అత్యంత శ్రేష్టమైనటువంటిది, జీవముతో కూడినటువంటిది. ఈ జీవములోనే జీవితకాలం అంతా జీవిస్తూ సంతోష ఆనందాలతో తృప్తికరమైన జీవితంలో ముందుకు సాగిపోతూ ఉండగా నీ ప్రజల యొక్క అవసరాలు, అక్కర్లు మీరే తెచ్చండి నాయన. అయా, నాతని గతించిపోవచ్చిన ఈ కాలంలో వారు చూడలేనివి, వారు పొందలేనివి రాబోచిన కాలంలో నిశ్చయముగా నువ్వు నెరవేర్చబోతున్నావు నాయన. నిశ్చయముగా మేలైన మంచి గతి వారికి రాబోతుంది యేసు నామములో. నీ కృపలో వారు నీ మహిమైశ్వర్యంలో వారి ప్రతి అవసరత తెచ్చండి నాయన. నీ కటాక్షము వారిపైన కుమ్మరించండి. నీ శక్తివంతమైన బల పరాక్రమంతో కూడిన కార్యములు వారి పట్ల జరిగించమని, దీవించి వర్ధిల్లింపజేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.